సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ కలిసి పరిష్కరించవలసిన విషయంలో ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ రైతులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండింటి విషయంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పోరాటం చేయడానికి రైతులతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు విషయంలో రైతులు చేసే ప్రతి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ అనే ఇక్కడున్న ప్రాంతానికి 3 జిల్లాల ఉమ్మడి జిల్లాల కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి తరలి వచ్చే చెరుకు ఇవాళ పెద్ద కర్మాగారం షుగర్ ఫ్యాక్టరీ. ఆ యొక్క ఇక్కడున్న రైతాంగం, మిగతా జిల్లాల రైతాంగం కూడా ఇవాళ రైతాంగం అనేది చాలా నష్టపోవడం జరుగుతుంది. షుగర్ ఫ్యాక్టరీ అసలు తునాతునకలుగా చేసి అసలు ఏం లేకుండా అయిపోయింది ఇలా పరిస్థితి. ఆ పరిస్థితి ఉన్నందువల్ల వచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 రోజులలో నడిపిస్తామని చెప్పి కవిత గారు మాటిస్తే అద్భుతమైన అధిక మెజార్టీతో గెలిపేయడం జరిగింది. ఆ తర్వాత గెలిపియలేదని చెప్పి ఇక్కడ ఉన్న రైతాంగం, రైతులు అధిక సంఖ్యలో బ్యాలెట్ సరిపోకుండా రైతాంగం అంతా కలిసి నామినేషన్ వేయడం జరిగింది. ఆ గుణపాఠం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పసుపు బోర్డు విషయానికి వస్తే అరవింద్ గారు కూడా పసుపు బోర్డు వెంటనే నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి రైతులకు, షుగర్ ఫ్యాక్టరీ కూడా నేను వెంటుండి నేను మాట్లాడి చొరవ తీసుకొని నేను కష్టంగా ఇక్కడున్న ప్రాంత రైతులకు మేలు జరిగే విధంగా చెప్పి మభ్యపెట్టి ఇలా అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గమనించి ఇప్పుడు 28 తారీఖు నాడు షుగర్ ఫ్యాక్టరీ నుండి